Students, welcome to Sharda's Botany. This is Sarda, and now we are going to discuss on the topic photosynthesis in higher plants in the chapter Plant Physiology. All animals, including human beings, depend on plants for their food. అన్ని యానిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ అన్నీ కూడా ఫుడ్ కోసం ప్లాంట్ మీద డిపెండ్ అవుతున్నాయి. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ ఫ్రమ్ వేర్ ప్లాంట్స్ గెట్ దేర్ ఫుడ్? మరి ప్లాంట్స్ కి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? By photosynthesis. Green plants carry out photosynthesis, a physico-chemical process by which they use light energy to drive the synthesis of carbohydrates. ప్లాంట్స్ అన్నీ కూడా ఈ ఫోటోసింథసిస్ అనే ఒక ఫిజికో-కెమికల్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. అది కూడా సన్లైట్ అనే ఎనర్జీని యూజ్ చేసుకొని ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఈ ఫోటోసింథసిస్ ద్వారా ప్లాంట్ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఫోటోసింథసిస్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ద్వారా కార్బోహైడ్రేట్స్ అనే ఒక ఫుడ్ అనేది ఫామ్ అవుతుంది. అల్టిమేట్లీ ఆల్ లివింగ్ ఫార్మ్స్ ఆన్ ఎర్త్ డిపెండ్స్ ఆన్ సన్లైట్ ఫర్ ఎనర్జీ. అల్టిమేట్ గా చెప్పాలంటే ప్లాంట్స్ మాత్రమే కాదు, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ సన్లైట్ అనే ఎనర్జీ సోర్స్ ని యూజ్ చేసుకొని వాటి మీద డిపెండ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఫోటోసింథసిస్ ఇస్ ఇంపార్టెంట్ డ్యూ టు టూ రీజన్స్. ఈ టూ రీజన్స్ వల్ల ఫోటోసింథసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేంటంటే ఇట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఆన్ ఎర్త్. ఎర్త్ మీద ఉన్న వాటన్నిటికంటే ఒక ప్రైమరీ సోర్స్ ఫోటోసింథసిస్ అని చెప్తారు. అది ఎలాగంటే ఫోటోసింథసిస్ అనేది జరిగితేనే కదా ప్లాంట్స్ ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకోగలవు అండ్ ప్లాంట్స్ అనే లైఫ్ లీడ్ చేసుకోగలవు. అలాగే ప్లాంట్స్ ఉంటేనే కదా అవి తింటున్న హ్యూమన్స్ కానీ యానిమల్స్ కానీ ఉండేది. సో లైఫ్ అనేది ఎర్త్ మీద ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఫోటోసింథసిస్ అనేది జరగాలి. And the next one is it is also responsible for the release of oxygen into the atmosphere. అంటే ఆక్సిజన్ రిలీజ్ అనేది కూడా ఈ ఫోటోసింథసిస్ ద్వారా జరుగుతుంది. సో అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ ని తీసుకుంటాయి. సో ఫోటోసింథసిస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. వాట్ డూ వీ నో? ఈ ఫోటోసింథసిస్ గురించి మనకి ఇప్పటి వరకు ఏం తెలుసు అంటే, మనం ఎర్లీ క్లాసెస్ లో అంటే 10th లో అలా చూసే ఉంటాం. ఫోటోసింథసిస్ అనేది జరగాలంటే క్లోరోఫిల్, లైట్, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ అనేవి ఉండాలని. ఇంకా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసే ఉన్నాం. అదేంటంటే స్టార్చ్ ఎక్స్పెరిమెంట్. ఇలా ఒక పాటెడ్ ప్లాంట్ అనేది తీసుకొని ఇలా కట్ చేయకుండా అటాచ్ చేసినటువంటి ఒక లీఫ్ ని తీసుకొని బ్లాక్ పేపర్ ని ఇట్లా హాఫ్ కి అటాచ్ చేసి సన్లైట్ లో పెట్టాలి. కొంత టైం తర్వాత ఈ స్ట్రిప్ అనేది తీసేసాక అయోడిన్ టెస్ట్ చేస్తే ఈ గ్రీన్ పార్ట్స్ దగ్గర స్టార్చ్ అనేది ఉంటుందని వస్తుంది రిజల్ట్. ఈ ఎక్కడైతే బ్లాక్ స్ట్రిప్ అనేది వేశారో అక్కడ సన్లైట్ అనేది రాకపోవడం వల్ల ఫోటోసింథసిస్ అనేది జరగలేదు అని చెప్పి ఇట్లా మనం తెలుస్తుంది అన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మనం చేసే ఉంటాం. ఇదేంటంటే హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో కూడా పాటెడ్ ప్లాంట్ అనేది ఇలా తీసుకొని దాంట్లో ఒక లీఫ్ అనేది సెలెక్ట్ చేసుకొని KOH సొల్యూషన్ ఉన్న బాటిల్లో ఒక హాఫ్ లీఫ్ వరకు ఇలా ఇమర్స్ చేసి ఇంకొక హాఫ్ లీఫ్ అనేది ఇలా ఎయిర్కి ఎక్స్పోజ్ చేసి పెట్టాలి. ఈ KOH సొల్యూషన్ ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకోగలదు. అంటే ఈ బాటిల్లో ఉన్న హాఫ్ లీఫ్కి కార్బన్ డైఆక్సైడ్ అనేది లేదనమాట. అండ్ ఈ మొత్తం సెటప్నంతా సన్లైట్లో ప్లేస్ చేయాలి. కొంత టైం తర్వాత ఈ లీఫ్ని కట్ చేసుకొని టెస్ట్ చేస్తే కనుక బాటిల్లో ఉన్న హాఫ్ లీఫ్ ఏమో స్టార్చ్ అనేది ఉండదు. అండ్ ఇంకొక బయటకి ఎక్స్పోజ్ చేసిన హాఫ్ లీఫ్ ఏమో స్టార్చ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా ఈ ఫోటోసింథసిస్ అనే దానికి ప్రాసెస్కి చాలా ఇంపార్టెంట్ అని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఈ ఎక్స్పెరిమెంట్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది లేదు. KOH అనేది కార్బన్ డైఆక్సైడ్ని బాగా అబ్జర్బ్ చేసేసుకుంది. సో ఫోటోసింథసిస్ అనేది జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉండాలి అని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి రిజల్ట్ వస్తుందన్నమాట. ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్. ఈ ఫోటోసింథసిస్ని అర్థం చేసుకోవడానికి చాలా ఎక్స్పెరిమెంట్స్ వరకు చేశారు. అంటే ఈ ఫోటోసింథసిస్ని అర్థం చేసుకోవడానికి కొన్ని గ్రాడ్యువల్ డెవలప్మెంట్ అనేది కూడా జరిగిందనమాట. అలాగే జోసెఫ్ ప్రీస్లీ ఈయన 1770లో కొన్ని సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చేశారు. అలా చేసి 1774లో ఆక్సిజన్ని డిస్కవర్ చేశారు ఒక బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ ద్వారా. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక బెల్ జార్లో బర్నింగ్ క్యాండిల్ అండ్ మౌస్ని క్లోజ్ చేసి పెడితే కొంత టైంకి సఫకేషన్ వల్ల అంటే ఎయిర్ అనేది లేకపోవడం వల్ల మౌస్ చనిపోతుంది అండ్ బర్నింగ్ క్యాండిల్ కూడా ఇక్కడ ఆరిపోతుంది. తర్వాత ఒక మింట్ ప్లాంట్ని, మౌస్ని, బర్నింగ్ క్యాండిల్ని ఇక్కడ ప్లేస్ చేసి క్లోజ్ చేస్తే ఆ మౌస్ అనేది ఇక్కడ సర్వైవ్ అవుతుంది.
అండ్ బర్నింగ్ క్యాండిల్ కూడా ఫ్లేమ్ కూడా ఉంటుందన్నమాట. సో దీనివల్ల యానిమల్స్ అండ్ బర్నింగ్ క్యాండిల్ రిలీజ్ చేసిన ఎయిర్‌ని ప్లాంట్స్ రీస్టోర్ చేస్తున్నాయని కనుక్కుంటారు. సో ఈ ఎక్స్‌పెరిమెంట్స్ ద్వారా ప్రీస్లీ ఆక్సిజన్‌ని డిస్కవర్ చేస్తారు. అలాగే జాన్ ఇంజన్ హౌస్ కూడా ఇలానే ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక ఆక్వాటిక్ ప్లాంట్ని ఇలా వాటర్లో సెటప్ చేసి సన్లైట్లో ప్లేస్ చేశారు. కొంత టైం తర్వాత చూస్తే వాటర్ బబుల్స్ అన్నీ ఈ గ్రీన్ పార్ట్స్ చుట్టూతా ఫామ్ అయినాయి. అదే డార్క్ ప్లేస్లో ప్లేస్ చేస్తే కనుక ఈ బబుల్స్ అనేవి గ్రీన్ పార్ట్స్ చుట్టూతా రాలేదు. ఇలా ఎందుకంటే ప్లాంట్ యొక్క గ్రీన్ పార్ట్స్లో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పి. సో ఈ బబుల్స్ అనేవి ఆక్సిజన్ అని తర్వాత ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ 1884లో జూలియస్ వాన్ సాక్స్ ప్లాంట్స్ యొక్క గ్రీన్ పార్ట్స్లో గ్లూకోజ్ అనేది తయారవుతుందని, ఆ గ్లూకోజ్ అనేది స్టార్చ్లో ఫామ్ అయ్యి స్టోర్ అవుతుందని కనిపెట్టారు. నెక్స్ట్ టీడబ్ల్యూ ఎంగెల్మెన్, ఈయన ఒక బయాలజిస్ట్. ఈయన ఏం చేశాడంటే ఒక ప్రిజమ్ని యూజ్ చేసుకొని వైట్ లైట్ని పాస్ చేసి లైట్ని స్ప్లిట్ చేశాడు. స్ప్లిట్ చేస్తే డిఫరెంట్ కలర్స్లో స్ప్లిట్ అవుతుంది. అవేంటంటే విబ్జియోర్ లాగా స్ప్లిట్ అవుతుందన్నమాట. అంటే వైలెట్, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్లో ఈ ప్రిజమ్ లైట్ అనేది స్ప్లిట్ అవుతుంది. తర్వాత గ్రీన్ ఆల్గే అది క్లాడోఫోరాని యూజ్ చేసుకొని ఎక్స్పెరిమెంట్ చేశాడు ఎంగెల్మెన్. ఈ క్లాడోఫోరా అనే దాన్ని ఎక్కడ ప్లేస్ చేశారంటే ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా దగ్గర ప్లేస్ చేశారు. ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఏంటి? ఆక్సిజన్ ఎవాల్వ్ చేసే బ్యాక్టీరియా అనమాట. ఆక్సిజన్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది ఈ బ్యాక్టీరియా అనేది. సో ఈ బ్యాక్టీరియా దగ్గర ఈ క్లాడోఫోరాని అనే గ్రీన్ ఆల్గేని ప్లేస్ చేశారు. ప్లేస్ చేసి లైట్ని స్ప్లిట్ చేశారు. అప్పుడు బ్లూ అండ్ రెడ్ లైట్ స్ప్లిట్స్ దగ్గర బ్యాక్టీరియా అనేది ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది, అంటే పెరుగుతుంది. అంటే ఇక్కడ బ్లూ అండ్ రెడ్ లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సన్లైట్లో బ్లూ అండ్ రెడ్ లైట్ని అబ్జార్బ్ చేసుకొని ఫోటోసింథసిస్ జరిగి ఆక్సిజన్ ఎలా రిలీజ్ అవుతుందో ఇక్కడ బ్లూ అండ్ రెడ్ లైట్ని బ్లూ అండ్ రెడ్ లైట్ స్ప్లిట్స్ దగ్గర బ్యాక్టీరియా అనేది ఎక్కువగా అక్యుములేట్ అయిందనమాట. అంటే క్లోరోఫిల్ ఏ అండ్ బి అనేవి యూటిలైజ్ చేసుకొని ఫోటోసింథసిస్ జరిగిందని అర్థం. బై ద మిడిల్ ఆఫ్ 19th century, the key features of plant photosynthesis that plants could use light energy to make carbohydrates from carbon dioxide and water. అంటే 19th century మధ్యలో ఫోటోసింథసిస్ గురించి కొన్ని కీలక అంశాలు అనేవి తెలిసాయన్నమాట. అవేంటంటే ప్లాంట్ లైట్ ఎనర్జీని యూజ్ చేసుకుంటూ కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటాయి. అండ్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని యూజ్ చేసుకొని ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది అని. ఈ రియాక్షన్ని చూసినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఇక్కడ ఫామ్ అయినాయి అని. CH2Oని ఇక్కడ కార్బోహైడ్రేట్స్గా రిప్రజెంట్ చేస్తారనమాట. ఈ ఈక్వేషన్లో కార్బోహైడ్రేట్స్గా CH2Oని రిప్రజెంట్ చేశారు. అండ్ కార్నియస్ వాన్ నీల్, a microbiologist based on purple and green bacteria, demonstrated that photosynthesis essentially a light dependent reaction. కార్నిలియస్ వాన్ నీల్ అనే ఒక మైక్రోబయాలజిస్ట్ పర్పుల్ అండ్ గ్రీన్ బ్యాక్టీరియా మీద స్టడీస్ చేసి ఫోటోసింథసిస్ అనేది ఒక లైట్ డిపెండెంట్ రియాక్షన్ అని చెప్పారు. in which hydrogen from a suitable oxidizable compound reduces carbon dioxide to carbohydrates. అంటే ఈ రియాక్షన్లో చూస్తే ఆక్సిజన్ అనేది తీసుకోలేదు, ఓన్లీ హైడ్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మాత్రమే తీసుకొని రియాక్షన్ ద్వారా కార్బోహైడ్రేట్స్ ఇంకా CH2 అనేది ఇక్కడ కార్బోహైడ్రేట్స్, ఈ కార్బోహైడ్రేట్స్ అండ్ ఇక్కడ వాటర్ అనేది ప్రొడక్ట్స్గా ఫామ్ అయినాయి అనమాట. ఇన్ ప్లాంట్స్ H2O is the hydrogen donor and is oxidized to ఆక్సిజన్. గ్రీన్ ప్లాంట్స్లో H2O అనేది హైడ్రోజన్ డోనర్, ఇది ఆక్సిడైజ్ అయ్యి ఆక్సిజన్గా మారుతుంది. ఈ రియాక్షన్లో H2O అనేది తీసుకోలేదు, H2A అనేది తీసుకున్నారు. సో అందుకే ఇక్కడ ఆక్సిజన్ అనేది ఫామ్ అవ్వలేదు. H2O ఉంటేనే హైడ్రోజన్ డోనర్గా మారి ఆక్సిజన్గా మారుతుంది. సో నీల్ ఏం చెప్పారంటే ప్లాంట్స్లో ఆక్సిజన్ రిలీజ్ అవ్వాలంటే H2O నుంచి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి కాదు అని చెప్పారు. Hence, oxygen evolved by the green plant comes from H2O, not from carbon dioxide. ఆక్సిజన్ అనేది ఎవాల్వ్ అయ్యేది H2O అనే ఒక వాటర్ అనేది ఉండడం వల్ల, అది అంతేగాని కార్బన్ డైఆక్సైడ్ వల్ల కాదని నీల్ అనేది తన ఎక్స్పెరిమెంట్ ద్వారా చేసి చెప్పాడు. కూడా ఐసోటోపిక్ టెక్నిక్ ద్వారా కూడా ఇది ప్రూవ్ అయిందని చెప్పారు. ఇట్ వాజ్ ఆల్సో ప్రూవ్డ్ బై యూజింగ్ ఐసోటోపిక్ టెక్నిక్స్. అండ్ ఇక్కడ ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ రియాక్షన్ చూస్తే 6CO2 plus 12H2O in the presence of light gives rise to C6H12O6 plus 6H2O plus
C6O2. ఇక్కడ C6H12O6 అనేది గ్లూకోజ్గా రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఆక్సిజన్ అనేది రిలీజ్ అయింది, అది వాటర్ వల్ల అని ప్రూవ్ చేశారనమాట రేడియో ఐసోటోపిక్ టెక్నిక్ ద్వారా. అండ్ ఈ మొత్తం ఫోటోసింథసిస్ అంతా సింగిల్ రియాక్షన్ మాత్రం కాదు, ఇది ఒక మల్టీ ప్రాసెస్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తారు ఈ ఫోటోసింథసిస్ అనేది. వాట్ ఈస్ ద సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్? అసలు ఈ ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే, ఫోటోసింథసిస్ డస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద గ్రీన్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ బట్ ఇట్ డస్ సో ఆల్సో ఇన్ ద గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ఫోటోసింథసిస్ అనేది ఎక్కువగా గ్రీన్ లీవ్స్లోనే జరుగుతుంది. అండ్ అలానే కాకుండా ప్లాంట్ యొక్క గ్రీన్ పార్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. అండ్ ద మీసోఫిల్ సెల్స్ ఇన్ ద లీవ్స్ హ్యావ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఈ మీసోఫిల్ సెల్స్ అనే సెల్స్ దగ్గర ఎక్కువగా లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఈ మీసోఫిల్ సెల్స్ అంటే ఏంటంటే, లీఫ్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ తీసుకుంటే కనుక దాంట్లో ఎపిడెర్మిస్ కింద ఒక లాంగిట్యూడినల్ సెల్స్ అనేవి ఉంటాయి, వాటిని మీసోఫిల్ సెల్స్ అని అంటారు. అండ్ ఈ మీసోఫిల్ సెల్స్ దగ్గర ఎక్కువగా క్లోరోప్లాస్ట్ అనేవి ఉంటాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ డయాగ్రామ్లో మీసోఫిల్ సెల్స్ దగ్గర అంటే ఎపిడెర్మిస్ కింద ఉన్న సెల్స్లో డాటెడ్ లైన్స్గా ఆ సెల్స్లో రిప్రజెంట్ చేస్తాము. ఆ డాటెడ్ లైన్స్ ఏంటంటే క్లోరోప్లాస్ట్ అనమాట. ఆ క్లోరోప్లాస్ట్ అనేది ఏంటంటే, యూజువల్లీ ద క్లోరోప్లాస్ట్ అలైన్ దెమ్సెల్స్ అలాంగ్ ద వాల్స్ ఆఫ్ ద మీసోఫిల్ సెల్స్ సచ్ దట్ దే డు గెట్ ద మ్యాక్సిమం క్వాంటిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్. అంటే ఈ క్లోరోప్లాస్ట్ అన్నీ కూడా ఈ మీసోఫిల్ సెల్స్ యొక్క గోడల దగ్గర ఒక గోడల్లాగా అరేంజ్ అయ్యి క్లోరోప్లాస్ట్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి ఎందుకంటే మ్యాక్సిమం లైట్ సన్లైట్ అనేది యూటిలైజ్ చేసుకోవడానికి అలా మీసోఫిల్ సెల్స్ దగ్గర వాల్స్ లాగా ఈ క్లోరోప్లాస్ట్ అనేవి ఫామ్ అయి ఉంటాయన్నమాట. Within the chloroplast, there is a membranous system consisting of grana and the fluid stroma. ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అనేది ఇక్కడ తీసుకుంటే కనుక సెక్షన్ కటింగ్ అనేది, ఈ క్లోరోప్లాస్ట్లో ఇక్కడ ఇక్కడ ఈ మెంబ్రేనస్ సిస్టమ్ని గ్రానా అంటారు. అండ్ ఈ మొత్తం మొత్తం ఫ్లూయిడ్గా ఉన్నదాన్ని మొత్తం స్ట్రోమా అని అంటారు. ఇది స్ట్రోమా. The membranous system is responsible for trapping the light energy and also for the synthesis of ATP and NADPH. ఈ మెంబ్రేనస్ సిస్టమ్ అంటే గ్రానా అనేది లైట్ ఎనర్జీని ట్రాప్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఏటీపీ అండ్ NADPHని సింథసైజ్ చేస్తుంది ఈ గ్రానా అనేది. నెక్స్ట్, ఇన్ స్ట్రోమా ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఇన్కార్పొరేట్ ఇన్ టు ద ప్లాంట్స్ లీడింగ్ టు ద సింథసిస్ ఆఫ్ షుగర్ విచ్ ఇన్ టర్న్ ఫార్మ్స్ స్టార్చ్. అంటే స్ట్రోమాలో ఎంజైమాటిక్ రియాక్షన్స్ వల్ల కార్బన్ డయాక్సైడ్ అనేది ఇంకార్పొరేట్ అవుతుంది. అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది స్ట్రోమాలో ఎంజైమాటిక్ రియాక్షన్ ద్వారా వచ్చి షుగర్ని సింథసైజ్ చేస్తుంది. తర్వాత ఫర్దర్గా షుగర్ నుంచి స్టార్చ్ అనేది ఫామ్ అవుతుంది. The former set of reactions, since they are directly light driven, are called light reactions. అంటే ఇక్కడ మెంబ్రేనస్ సిస్టంలో ఏం జరిగిందో దాన్ని లైట్ రియాక్షన్స్ అని అంటారు. అంటే ఏవైతే రియాక్షన్స్ని లైట్ని యూజ్ చేసుకొని రియాక్షన్స్ జరుగుతాయి వాటిని లైట్ రియాక్షన్స్ అని అంటారు. అంటే ఇక్కడ ఏటీపీ అండ్ NADPH అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట ఈ లైట్ రియాక్షన్స్ వల్ల. సో ఇవి లైట్ రియాక్షన్స్ అని. ద లేటర్ ఆర్ నాట్ డైరెక్ట్లీ లైట్ డ్రివెన్ బట్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ డార్క్ రియాక్షన్స్. అంటే డార్క్ రియాక్షన్స్ అంటే స్ట్రోమాలో జరుగుతుందన్నమాట. దీన్ని లైట్ అనేది అవసరం లేదు. డార్క్ రియాక్షన్స్ అనేది చీకట్లోనే జరగాలని లేదు, కానీ దీన్ని స్పెసిఫిక్గా లైట్ అనేది అవసరం లేదని చెప్తారనమాట, అంతే. సో డార్క్ రియాక్షన్స్లో ఏం జరుగుతుందంటే, లైట్ రియాక్షన్స్లో ప్రొడ్యూస్ అయిన ఏటీపీ అండ్ NADPHని యూజ్ చేసుకొని స్టార్చ్ని ఫామ్ చేస్తుంది. ఇది సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది మొత్తం. హౌ మెనీ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్? ఏ పిగ్మెంట్స్ ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవుతాయి అంటే, హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ బై అండ్ హౌ దెర్ ఆర్ సో మెనీ షేడ్స్ ఆఫ్ గ్రీన్ ఇన్ లీవ్స్ ఈవెన్ ఇన్ ద సేమ్ ప్లాంట్? ఒక ప్లాంట్ కానీ ఒక లీఫ్ కానీ చూస్తే దాంట్లో ఎన్నో రకాల గ్రీన్ కలర్ షేడ్స్ అనేవి మనం చూడొచ్చు. వీటిని మనం సపరేట్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం చూడొచ్చు. అదేంటంటే పేపర్ క్రోమటోగ్రఫీ. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం చూడొచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ పేపర్ క్రోమటోగ్రఫీ ఏంటంటే, ఏ క్రోమటోగ్రాఫిక్ సపరేషన్ ఆఫ్ ఏ లీఫ్ పిగ్మెంట్ షోస్ దట్ కలర్ దట్ వీ సీ ఇన్ లీవ్స్ ఈజ్ నాట్ డ్యూ టు ఏ సింగిల్ పిగ్మెంట్. అంటే ఈ క్రోమటోగ్రాఫిక్ సపరేషన్ ద్వారా లీఫ్ పిగ్మెంట్స్ని చూడొచ్చు. ఎందుకంటే మనం చూసే లీఫ్లో సింగిల్ పిగ్మెంటే కాకుండా ఎన్ని రకాల పిగ్మెంట్స్ ఉంటాయంటే 4 టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ అనమాట. అవేంటంటే క్లోరోఫిల్ A, క్లోరోఫిల్ B,
జాంథోఫిల్ అండ్ కెరోటినాయిడ్స్ అనమాట. ఈ క్లోరోఫిల్ ఏ అనేది బ్రైట్ ఆర్ బ్లూ గ్రీన్ కలర్లో ఉంటాయి. అండ్ క్లోరోఫిల్ బి అనేది ఎల్లో గ్రీన్, జాంథోఫిల్స్ ఎల్లో, కెరోటినాయిడ్స్ అనేది ఎల్లో నుంచి ఎల్లో ఆరెంజ్ కలర్లో మనం చూడొచ్చు అనమాట ఈ పేపర్ క్రోమటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్ ద్వారా. పిగ్మెంట్స్ ఆర్ సబ్స్టెన్సెస్ దట్ హ్యావ్ అన్ ఎబిలిటీ టు అబ్జార్బ్ లైట్ ఎట్ స్పెసిఫిక్ వేవ్ లెన్స్. పిగ్మెంట్స్ అనేవి ఎందుకంటే పిగ్మెంట్స్ లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి, అది కూడా స్పెసిఫిక్ వేవ్ లెన్స్లోనే. స్పెసిఫిక్ వేవ్ లెన్స్లో పిగ్మెంట్స్ లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి ఎందుకంటే ఒక్కో పిగ్మెంట్ ఒక్కో వేవ్ లెంత్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, ఎందుకంటే అన్ని పిగ్మెంట్స్ ఒకే వేవ్ లెంత్లో అబ్జార్బ్ చేసుకోలేవు కాబట్టి. ఇక్కడున్న గ్రాఫ్లో చూసినట్టయితే 3 డిఫరెంట్ పిగ్మెంట్స్ క్లోరోఫిల్ ఏ, బి అండ్ కెరోటినాయిడ్స్. క్లోరోఫిల్ అనేది ఏ అనేది ఇక్కడ బ్లూ కలర్లో ఇండికేట్ చేశాను, అండ్ క్లోరోఫిల్ బి అనేది ఇక్కడ గ్రీన్ కలర్, కెరోటినాయిడ్స్ అనేవి ఇక్కడ పర్పుల్ కలర్లో ఇండికేట్ చేశాను. ఇక్కడ వై యాక్సిస్ మీద ఉన్నది లైట్ ఎంత అబ్జార్బ్ చేసుకుంటుంది అని, ఇంకా ఎక్స్ యాక్సిస్ మీద చూసినట్టయితే వేవ్ లెన్స్ అనేవి సిగ్నిఫై చేస్తాయి అన్నమాట. ఇలా క్లోరోఫిల్ ఏ, బి అండ్ కెరోటినాయిడ్స్ యొక్క వేవ్ లెన్స్ అనేవి గ్రాఫ్లో ఇలా చూపిస్తున్నాం అనమాట. ఇంకా wavelengths at which maximum photosynthesis occurs in a plant. You can see the wavelengths at which there is a maximum absorption by chlorophyll A, that is in the blue and red regions, also shows higher rate of photosynthesis. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ అనే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా చూపిస్తున్నా అంటే ఇట్లా హైలో వచ్చి తర్వాత మళ్ళీ లోలో వచ్చి మళ్ళీ హైకి వెళ్ళింది అనమాట. ఇది రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్. ఈ రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ కూడా ఎలా మెజర్ చేశా అంటే బై ద ఆక్సిజన్ రిలీజ్. అంటే ఆక్సిజన్ అనేది ఎంత రిలీజ్ అవుతుందో దాన్ని బట్టి ఫోటోసిన్సిస్ యొక్క మాక్సిమం రేట్ అనేది ఇక్కడ మెజర్ చేశారనమాట. ఇది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ దీనిది, రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ అనేది. సో ఈ గ్రాఫ్లో చూసినట్టయితే రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్తో పాటు అబ్జార్ప్షన్ కూడా ఉంది. సో ఫోటోసిన్సిస్ ఎక్కడ బాగా జరిగిందంటే ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ దగ్గరే అక్కడ ఫోటోసిన్సిస్ రేట్ అనేది హైగా ఉందని అర్థం. సో వీటన్నిటిలో ఫోటోసిన్సిస్ రేట్ ఎక్కడ ఎక్కువగా ఉందంటే అది క్లోరోఫిల్ ఏ అని అర్థం. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు చూసిన వేవ్ లెంత్ క్లోరోఫిల్ ఏ ఎలా ఉందో సేమ్ ఇట్లా ఫస్ట్ గ్రాఫ్లో మనం చూపించినట్టుగా క్లోరోఫిల్ యొక్క వేవ్ లెంత్ కూడా సేమ్ అంతే ఉంటుంది. కానీ అన్ని వేవ్ లెంత్స్ కన్నా క్లోరోఫిల్ ఏ అనేది ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంది లైట్ని అని చెప్పి మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఇక్కడ క్లోరోఫిల్ బి అనేది కూడా ఎక్కువ వేవ్ లెంత్ ఎక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ తర్వాత నెక్స్ట్ తగ్గిపోయింది, చాలా వరకు డిక్రీజ్ అయిపోయింది. కానీ క్లోరోఫిల్ ఏ అనేది ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ తర్వాత కొంచెం డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అయింది కాబట్టి క్లోరోఫిల్ ఏ అనేది ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంది లైట్ని అని చెప్పి చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే ఇది సేమ్ ఈ గ్రీన్ కలర్లో ఉన్నది క్లోరోఫిల్ ఏ అనమాట. ఈ క్లోరోఫిల్ యొక్క వేవ్ లెంత్ అనేది ఎంతవరకు ఉంది అంటే రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ అనేది ఎలా ఉంది అని చెప్పి ఇది అనమాట. ఈ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఇలా బ్లాక్ కలర్తో ఇలా చూపించారు. ఈ వేవ్ లెంత్ అనేది ఇలా ఉంది అని చెప్పి, అంటే ఇక్కడ ఇంక్రీజ్ అయింది తర్వాత డిక్రీజ్ అయ్యి మళ్ళీ తర్వాత వెంటనే ఇంక్రీజ్ అయింది, ఇలా అబ్జార్ప్షన్ అనేది ఇలా జరిగింది. సో ఓవరాల్గా క్లోరోఫిల్ ఏ అనేది ఎక్కువగా బ్లూ అండ్ రెడ్ రీజియన్స్లో మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ని చూపించింది అని క్లోరోఫిల్ ఏ అనేది చెప్పచ్చు అనమాట. అండ్ దాంట్లో ఫోటోసిన్సిస్ అనేది ఎక్కువగా మ్యాక్సిమం కనిపిస్తుంది ఈ బ్లూ అండ్ రెడ్ రీజియన్స్ దగ్గర. So ikkada these graphs together show that most of the photosynthesis takes place in the blue and red regions of the spectrum. Some photosynthesis does not takes place at other wavelengths of the spectrum అని, అంటే బ్లూ అండ్ రెడ్ రీజియన్స్ ఎక్కడ అయితే ఉందో అక్కడే ఫోటోసిన్సిస్ అనేది ఎక్కువగా జరిగిందని ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. Though chlorophyll is the major pigment responsible for trapping light, other thylakoid pigments like chlorophyll B, xanthophyll and carotenoids, which are accessory pigments, also absorb light and transfer the energy to chlorophyll A. Other pigments like chlorophyll B, carotenoids and xanthophylls వీటన్నిటిని యాక్సెసరీ పిగ్మెంట్స్ అని అంటారు. ఇవి కూడా లైట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, కానీ ఇవి అబ్జార్బ్ చేసుకొని క్లోరోఫిల్ ఏకి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎందుకంటే indeed they not only enable a wider range of wavelength of incoming light to be utilized for photosynthesis but also protect chlorophyll A from photooxidation. అంటే వాస్తవంగా ఇవి ఫోటోసిన్సిస్ కోసం ఇన్కమింగ్ లైట్ యొక్క వేవ్ లెంత్స్ని యూజ్ చేసుకోలేవు, కానీ ఫోటో ఆక్సిడేషన్ నుంచి క్లోరోఫిల్ని ప్రొటెక్ట్ చేస్తాయని.
So that's all the topic. If you like my explanation, please share and subscribe to Sharda's Botany. Thank you.